తీస్తానా చూడండి ఫ్రెండ్స్, తిరుమల కొండలు చూడండి. కొండ చర్యలు విరిగి పడతాయని వీటికంతా ఫెన్సింగ్ కూడా వేశారు. ఈ మధ్యలో బోట్లు కూడా బిగించారు ఫ్రెండ్స్. బోల్టులు అంటే మన చిన్న ఇనుపవి ములుకులాగా కొట్టారనమాట. కొండ చర్యలకు మధ్యలో అంతా జాలీలాగా వేసేసి అవి ఈ మధ్య విరిగి పడ్డాయి కదా ఫ్రెండ్స్, అందుకనేసి వాటికంతా ఫెన్సింగ్ వర్క్ లాగా వేసి అన్ని బోల్టులు బిగించేశారు 2-3 కొండలకైతే. ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయో, ఎక్కడైతే కొండ చర్యలు విరిగి పడుతున్నాయో అక్కడంతా అలా వేశారనమాట. నిన్న చూసాం మేము వచ్చేటప్పుడు. కాలినడక భక్తులు ఫ్రెండ్స్, వీళ్ళంతా వెళ్తూ ఉన్నారు చూడండి. ఏమన్నా తిరుమల రావడం అనేది ఒక గొప్ప అనుభూతి ఫ్రెండ్స్. ఎవరైనా మీరు వచ్చారా మాలాగా? చాలాసార్లు మేమైతే 3 months అట్లీస్ట్ 4 monthsకి ఒకసారి వస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఏదో ఒక దర్శనం. ఒకసారి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చాం ఫ్రెండ్స్. అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా స్వామికి దగ్గరగా వెళ్ళొచ్చు. అయితే 10,500 ఒక్కొక్కరికి, ఇద్దరికి 21,000 అవుతుంది. ఇంకా రూమ్ ఒక 2,000, 23,000 అయింది ఫ్రెండ్స్. లాస్ట్ టైం వచ్చాం. ఈసారి మాత్రం సర్వదర్శనమే ఫ్రెండ్స్. సీనియర్ సిటిజన్ కింద వచ్చాము, అది ఇంకా రాలేదు, ఎలిజిబిలిటీ అన్నారు. సో మళ్ళీ సర్వదర్శనం అయిపోయింది మాకు. ఎవరైనా మీరు కూడా సీనియర్ సిటిజన్ కింద రావాలనుకుంటే 65+ ఉండాలంట ఫ్రెండ్స్. మనం 60+ అని మాకు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఆన్లైన్ చేశారు. బట్ ఇక్కడైతే యాక్సెప్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎవరైనా తెలియక మీరు కూడా అలా 60+ అని 61, 62, 63 అలా చేసుకోకండి. 65 కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అందుకు మేము ఇంకా వెనక్కి రాలేము కదా. కానీ చాలా రోజుల తర్వాత సర్వదర్శనానికి వెళ్ళాము ఫ్రెండ్స్. మాకైతే 10 hours పట్టింది. మధ్యాహ్నం 1 గంటకు వెళ్తే మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి 12 అయింది ఫ్రెండ్స్, midnight. అయితే అక్కడ ఏమి ఇబ్బంది లేదు. మధ్యాహ్నం లంచ్ సాంబార్ అన్నం పెట్టారు. ఈవినింగ్ 5కి మిల్క్ ఇచ్చారు. 6 ఆ ప్రాంతంలో మిల్క్ ఇచ్చారు. మళ్ళీ 7:30, 8 లోపు ఉప్మా పెట్టారు ఫ్రెండ్స్. పచ్చడి ఉప్మా బాగుంది, వేడిగా. ఏమి ఇబ్బంది లేదు. ఎవరైనా సర్వదర్శనం కూడా బాగుంది. కాకపోతే టైం కొంచెం తీసుకుంటుంది ఫ్రెండ్స్. మాకైతే 10 hours పట్టింది. ఈరోజు ఇంకా ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఎంత టైం పడుతుందో వాళ్ళకు. మరి మాకు మాత్రం 10 hours పట్టింది ఫ్రెండ్స్. అయితే ఇబ్బంది పడ్డాం, ఏజ్ కాబట్టి కొంచెం మోకాళ్ళ నొప్పులతో బాధపడ్డాం తప్ప ఇంకేం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బాగా అయింది మాకు దర్శనం. ఇంక ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది హ్యాపీగా. మా తిరుమల ట్రిప్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే సీనియర్ సిటిజన్ కింద వెళ్ళండి, చాలా బాగుంది. అక్కడ మ్యూజియం దగ్గరికి వెళ్తే బ్యాటరీ వెహికల్స్ వస్తాయి ఫ్రెండ్స్. బ్యాటరీ వెహికల్లో మనం ఎక్కితే వాళ్ళే అక్కడ తీసుకెళ్ళి డైరెక్ట్గా వదులుతారు. అక్కడ కూడా ఆఫ్టర్నూన్ 1 కల్లా రిపోర్ట్ చేయమంటారు. వెళ్ళిన తర్వాత లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్. 3 కల్లా వదిలితే 4 లోపల దర్శనం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు హ్యాపీగా, ఫ్రీగా. అప్పుడు మిగతా అన్ని కౌంటర్లు క్లోజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. సర్వదర్శనం వాళ్ళని, 300 వాళ్ళని, విఐపీలు అన్నీ బంద్ చేసి ఓన్లీ సీనియర్ సిటిజన్స్కే పంపిస్తారంట 1 hour. ఆ 1 hour హ్యాపీగా మీరు చూసుకోవచ్చు. అది 2 నెలల ముందు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్, అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది మొత్తానికి సీనియర్ సిటిజన్స్. మాకైతే అదృష్టం లేకపోయింది. మీరు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మా తిరుమల వ్లాగ్. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే, బాయ్.